20వ తారీఖున బాబా బెన్ హేమన్, జోసెఫ్ హార్బ్ అని ఇద్దరు పాశ్చాత్యులకి వెస్టర్నర్స్కి స్పెషల్ దర్శనం ఇచ్చారు మెహరాజాద్లో. దర్శనం ఇచ్చిన తర్వాత యాక్చువల్గా అది చాలా అదృష్టవంతులను. ఈ తర్వాత మళ్ళీ 8 months వరకు బాబా ఎవరికి దర్శనం ఇవ్వలేదు, సెక్యూరిటీలో ఉండడం వెళ్ళిపోవడం వల్ల. ఇదే లాస్ట్ దర్శనం. వీళ్ళిద్దరికి స్పెషల్గా పిలిపించుకున్నారు బాబా. బాబా ఆహ్వానం మేరకు వచ్చారు వాళ్ళు. వాళ్ళిద్దరిని రిసీవ్ చేసుకున్నారు బాబా మెహరాజాద్లో. రిసీవ్ చేసుకుని తన అంతవరకే ఇచ్చిన ఒక డిస్కోర్స్ ఒకటి, చాలా అమూల్యమైన డిస్కోర్స్ చదివి వినిపించారు. ఆ డిస్కోర్స్ క్యాప్షన్ ఏమిటంటే విల్ అండ్ వర్రీ అని. విల్ అంటే విల్ క్యాపిటల్ లెటర్ కాబట్టి డివైన్ విల్, దైవేచ్ఛ. అదేను దాని గురించి విచారం గురించి దాని మీద డిస్కోర్స్ బాబా ఇచ్చారు. అందులో చెప్పిన విశేషాలు కొన్ని చెప్పుకున్నాము. అది కంటిన్యూ చేసుకుందాం ఇవాళ. దాంట్లో చెప్పిన విశేషాలు బాగా అసలు ఈ వర్రీ ఎందుకు వస్తుందో మూలం చెప్పారు. దాన్ని దూరం చేసుకుందుకు ఉపాయం కూడా చెప్పారు. రెండు కూడా దానికి వర్రీ రావడానికి కారణం ఏమిటని. భగవంతుడు వేరు నేను వేరు అని భావన ఉన్నంత వరకు కూడా మానవుల్లో భయం ఉత్పన్నం అవుతుంది అని చెప్పారు. భయం ఎంతవరకు అయితే నేను వేరు భగవంతుడు వేరు అని అనుభవం ఉంటుందో, అంటే ఏకత్వం ఉండదు, అనేకత్వం ఉంటుంది, బతుకుతూ ఉంటుంది. అనేకత్వం అంటే ఇల్యూజన్, క్రియేషన్. ఇల్యూజన్లో ఉన్నంత వరకు దాన్ని డ్యూయాలిటీ అని కూడా అంటారు, ద్వంద్వత్వం. ద్వంద్వత్వంలో మానవుడు బతికినంత వరకు కూడా సెపరేట్నెస్ అనుభవిస్తాడు. అంటే వేర్పాటు భావం. ఎవరితోటి వేర్పాటు భావం? భగవంతుడితోటి వేర్పాటు భావం. నేను వేరు భగవంతుడు వేరు, నేను భగవంతుడు కాదు, భగవంతుడు విడిగా ఉన్నారు, భగవంతుడు వేరు నేను వేరు అని భావం, సెపరేట్నెస్. ఎంతవరకు డ్యూయాలిటీ ఉన్నంత వరకు, అంటే ద్వంద్వత్వంలో ఉన్నంత వరకు, అంటే క్రియేషనిస్ట్లో ఉన్నంత వరకు కూడా మానవుడు ఈ వేర్పాటు భావాన్ని అనిపిస్తూ ఉంటాడు. ఈ వేర్పాటు భావం వల్ల భయం ఉత్పన్నం అవుతుంది. భయం వల్ల వర్రి వస్తుంది అన్నారు బాబా. సపరేట్నెస్ ఇంప్లైస్ ఫియర్. అంటే వేర్పాటు భావం ఉంటేనే భయం. దేనికో దానికి మానవుడు నిరంతరం భయపడుతూనే ఉంటాడు. రాబోయే దాని గురించి ఒక విధమైన భయంతో బతుకుతూనే ఉంటాడు. ఆ భయం వల్లే విచారణలో మునిగిపోతూ ఉంటాడు అన్నారు. సెపరేట్నెస్ ఇంప్లైస్ ఫియర్ అండ్ ఫియర్ కాజెస్ వర్రీ. అందుకని వర్రీ యొక్క కాజ్ ఏంటంటే భగవంతుడికి దగ్గరగా ఉన్నంత అనుభవం ఉన్నంత వరకు కూడా మనకి ఫియర్ ఉండదు, భయం ఉండదు, కాబట్టి వర్రీ కూడా ఉండదు. కానీ మనం భగవంతుడికి దగ్గరగా ఉండకుండా పూర్తిగా సృష్టికి దగ్గర అవుతున్నాము. మానవుడు సృష్టికి దగ్గర అవుతుంది. సృష్టితోటే తాదాత్మ్యం చెందుతూ ఉంటాడు. భగవంతుడితో తాదాత్మ్యం చెందడం ఎప్పుడో ఒకసారి కలుగుతుంది. అని చేత అంతవరకు కూడా ఈ భయం తప్పదు. భయం వల్ల ఉత్పన్నం అయ్యి విచారం కూడా తప్పదు అన్నారు బాబా. ఫియర్ కాజెస్ వర్రీ. ది వే ఆఫ్ వన్నెస్ ఈజ్ ది వే టు హ్యాపీనెస్. ఇది ఏకత్వానికి ఏదైతే దారితీస్తుందో, ఆ ఏకత్వానికి దారితీసే మార్గంలో ఉంటే నీకు ఆనందదాయకంగా ఉంటుంది అన్నారు. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తుంటే భగవంతుడి దగ్గరగా ఉంటాం అనుకోండి. అంచేత ఆ భగవంతుడికి వెళ్ళి మార్గం వన్నెస్ అన్నారు, ఏకత్వం. ఈ ద్వైతం నుంచి దూరం అయ్యి ఏకత్వానికి దారితీసే మార్గంలో దగ్గర అవుతున్న కొద్దీ, ఆ ప్రయాణం కొనసాగుతున్న కొద్దీ మీకు ఆనందదాయకంగా ఉంటుంది. ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ప్రాపంచికమైన దుఃఖాలకి దూరంగా ఉంటారు. ప్రపంచానికి దూరంగా ఉండి భగవంతుడికి దగ్గర అవుతూ ఉంటారు కాబట్టి ఆ చైతన్య భూముఖుల్లో ఎదిగిన కొద్దీ కూడా, ఆ 7 చైతన్య భూముఖులు ఉన్నాయి, వాటిలో ఎదిగిన కొద్దీ కూడా ఏమవుతుందంటే సృష్టికి దూరం అవుతూ ఉంటారు. మానవుడు భగవంతుడి దగ్గర అవుతూ ఉంటారు. అంచేత ఆనందానికి దగ్గర అవుతూ ఉంటారు. ఆనంద మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. అందుకే మస్తులు భగవంతుడు చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి, ప్రపంచానికి చాలా దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక విధమైన
ఆనందదాయకమైన పరిస్థితిలో ఉంటారు. వాళ్ళ నుండి చుట్టూ ఉండి పరిసరాలు చాలా చండాలంగా ఉన్నా కూడా ఆ చండాలాన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారు మస్తులు, అడ్వాన్స్ సోర్స్. అంచేతే నువ్వు ఏకత్వం అనే మార్గంలో ప్రయాణంలో నీకు ఆనందం దొరుకుతుంది అంటున్నాను బాబా. ది వే ఆఫ్ వన్నెస్ ఇస్ ది వే టు హ్యాపీనెస్. ది వే ఆఫ్ మెనీనెస్, అనేకత్వంలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే, అనేకత్వం అనే మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే, అంటే ప్రాపంచిక విషయాంశాలతో మునిగి తేలుతూ జీవిస్తూ ఉంటే అని అర్థం. ప్రాపంచికమైన విషయాంశాలతో మునిగి తేలుతూ ప్రయాణం చేస్తూ ఉంటే దాన్ని ఏమన్నారు? ది వే ఆఫ్ మెనీనెస్ అన్నారు. అనేకత్వంలో ఉంటే ది వే టు వర్రీ, నీకు నీ కూడా వెంటాడుతూనే ఉంటుంది దుఃఖం అని చెప్పి అన్నారు. దుఃఖదాయకం అన్నమాట. సుఖప్రదమైంది కాదు, దుఃఖదాయకం. ప్రాపంచిక మార్గంలో భగవంతుడు దూరంగాను, సృష్టికి దగ్గరలోను, ఈ ప్రాపంచికమైన విషయాలకి నెరవేర్చుకుంటూ వాటికి దగ్గర అవడం. ఐఎమ్ ది వన్ హూ హ్యాజ్ నో సెకండ్. ద్వైతం లేని ఏకత్వాన్ని నేను అన్నాను బాబా. ఆ ఏకత్వానికి రూపం దాల్చిన వాడిని నేను. వన్ పెర్సానిఫైడ్ అన్నమాట, వ్యక్తీకరింపబడిన ఏకత్వం. వన్ అంటే ఓ క్యాపిటల్ లెటర్ పెట్టారు అంటే భగవంతుని. ఏకైక ఏకత్వం అయిన భగవంతుని నేను అంటున్నారు బాబా. ఐఎమ్ ది వన్ హూ హ్యాస్ నో సెకండ్. ఇక్కడ రెండోది లేదు, ఉన్నది ఒకటే, ఆ ఒకటి భగవంతుడే, అదే నేను. సో ఐఎమ్ ఇటర్నల్లీ హ్యాపీ. అంచేత నేను శాశ్వతంగా ఆనందాన్ని అనిపిస్తూ ఉంటాను అన్నారు. అదే బ్లిస్ స్టేట్ అంటారు. భగవంతుడు నిరంతరం అనిపించే స్థితి బ్లిస్ స్టేట్. బి క్యాపిటల్ లెటర్ పెట్టుకోవాలి ఆ బ్లిస్లో. అంటే దైవీ ఆనందం అన్నమాట. దివ్యానందంలో మునిగి తేలుతూ ఉంటారు. భగవంతుడు ఎప్పుడు కూడా దివ్యానందం అంటే డివైన్ హ్యాపీనెస్. అంచేత ఐఎమ్ ఇటర్నల్లీ హ్యాపీ అన్నారు. అంటే శాశ్వతంగా ఈ సృష్టి లేని క్రితం నుంచి కూడా ఆనందంలో ఉన్నారు భగవంతుడు. ఇప్పుడు కూడా ఆనందమే, రాబోయే కాలంలో కూడా ఆనందంగానే ఉంటారు. అది ఇటర్నల్లీ హ్యాపీ అంటే. యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. నీ యొక్క నిజమైన ఉనికి నుండి నువ్వు దూరంగా ఉన్నావు. నీ నిజమైన ఉనికి ఏమిటంటే భగవంతుడు. అంచేత ఆ భగవంతుడు ఉనికే సెల్ఫ్ ఎస్ క్యాపిటల్ లెటర్ పెట్టుకోవాలి. అంటే నేను భగవంతుడిని అని అనుభవాన్ని నుంచి నువ్వు దూరంగా ఉన్నావు. అంచేత నీకు దుఃఖం వస్తుంది అంటున్నారు. యు యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ యువర్ గాడ్హుడ్. దివ్యత్వం గురించి. గాడ్హుడ్ అంటే భగవంతుడు, భగవతత్వం, భగవంతుని యొక్క ఉనికి. దాన్ని ఇక్కడ సెల్ఫ్ అన్నారు. దాన్ని ఆ సెల్ఫ్ అని దాన్ని నేను గాడ్హుడ్ అని చెప్తున్నాను. అంచేత యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ యువర్ గాడ్హుడ్. నీ దివ్యత్వం నుంచి నువ్వు విడివడి ఉన్నావు. సో యు ఆర్ ఆల్వేజ్ వరీ. అంచేత నువ్వు ఎప్పుడు దుఃఖంలో మూలిగి తిరుగుతుంటావు, ఎప్పుడు దుఃఖమే ఉంటుంది నీకు. టు యూ అంటే సామాన్యమైన అయిన నీకు, వాట్ యు సీ ఈజ్ అబ్సల్యూట్లీ రియల్. సృష్టిలో చూసి ఇదంతా నిజం అనుకుంటాను, అదంతా నీకు నిజమే. కానీ నా దృష్టిలో, నా ఉనికిలో, నా దృక్పథంలో అదంతా కూడా అబద్ధమైంది అంటున్నారు బాబా. టు యూ వాట్ యు సీ, నువ్వు చూసేదంతా కూడా, ఇక ఈ సృష్టిలో నువ్వు చూసేదంతా కూడా అబ్సల్యూట్లీ రియల్, పూర్తిగా సత్యమే, నిజమైనవే అవన్నీ. అబద్ధమే కాదు. నా తల్లి నిజం, తండ్రి నిజం, నా పిల్లలు నిజం, నా భార్య నిజం. ఇంకే సృష్టిలో ఎన్ని చూస్తున్నావు అవన్నీ నిజమే. అవన్నీ లేనివి కాదు, ఉన్నవే మనకి. అంచేత అవన్నీ నీకు నిజం. కానీ ఇట్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫాల్స్. నా దృష్టిలో మాత్రం అవన్నీ కూడా అబద్ధమైనవి అని చెప్తున్నారు బాబు. ఐ అలోన్ ఐఎమ్ రియల్. అవన్నీ అసత్యమైనవి, నేను మాత్రమే సత్య పదార్థాన్ని, నేనే సత్యము అని చెప్తున్నారు. సృష్టి అంతా అసత్యము, భ్రమ, నేను మాత్రం నిజము, శాశ్వతమైన ఉనికిని నేను అంటున్నారు. ఐఎమ్ ఐ అలోన్ ఐఎమ్ రియల్ అండ్ మై విల్ గవర్న్స్ ది కాస్మిక్ ఇల్యూజన్. మై విల్ అన్నప్పుడు డబ్ల్యూ క్యాపిటల్ లెటర్ పెట్టారు. భగవంతుడైన భగవదేచ్ఛ, నా యొక్క భగవదేచ్ఛ ఈ సృష్టిని, కాస్మిక్, సూర్యుని మీద ఆధారపడి ఉన్న సృష్టిని అంతని కూడా పరిపాలిస్తూ ఉంటుంది అని చెప్పారు. ఆయన చేతుల్లో ఉందన్నమాట. గవర్నెన్స్ అంటే పరిపాలించడం.
ఆయన పరిపాలిస్తూ ఉంటాడు యావత్ సృష్టిని కూడా. అంటే ఇది సౌర కుటుంబం ఒకటి ఉంది, సూర్యుడి మీద ఆధారపడి ఉన్న గోళాలతో ఉన్న సౌర కుటుంబం ఉన్నారు. ఇలాంటి సౌర కుటుంబాలు 18,000 ఉన్నాయి. ఆ 18,000 ప్రపంచాలకి కూడా ఆయనే అధిపతి, ఆయనే పరిపాలిస్తూ ఉంటాడు ఇంత కూడా సృష్టిని. కేవలం సూర్యుడి సౌర కుటుంబం కలిగిన ఈ సృష్టి కాకుండా సౌర కుటుంబం మీద ఆధారపడిన సృష్టి ఒకటే తెలుసు మనకి. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. చేత ఏమంటున్నారు, ది విల్ మై విల్ గవర్న్స్ ది కాస్మిక్ ఇల్యూజన్. కాస్మిక్ ఇల్యూజన్ అంటే అది అర్థం. ఇట్ ఈస్ ది ట్రూత్ వెన్ ఐ సే దట్ ది వేవ్స్ డు నాట్ రోల్. నేను చెప్పింది, నేను ఎప్పుడైతే చెప్పానో, చెప్పింది నేను పూర్తిగా సత్యమైనదే. నేను చెప్పింది ఏంటది, నా ఇచ్చ లేనిదే నీరు కెరటాల్లో లాగా కదలదు. అది సుళ్ళు తొక్కుంటూ వచ్చి కెరటాల కింద కదలిక ఉండదు అని చెప్తున్నారు. నిచ్చలేనిది ఒక కెరటం కూడా నీటికి, నీరేమాత్రం కదలదు, అది కెరటాల కింద లీవ్స్ డు నాట్ రోల్, లీవ్స్ డు నాట్ మూవ్. ఆకు కదలదు. ఏ ఆకు కూడా ఆయన ఇచ్చలేందే, ఒక ఆకు కూడా కదలదు అన్నారు. చేత లీవ్స్ డు నాట్ మూవ్, ఏది లేకుండా వితౌట్ మై విల్, నా ఇచ్చలేందే. అంటే ఒక నీటికి కెరటాలు వచ్చినా, గాలికి ఆకులు కదిలినా కూడా అది ఆయన ఆయన ఇచ్చే వల్లే జరుగుతుంది. ఆయన ఇచ్చ లేకపోతే ఒక ఆకు కూడా కదలదు. ఒక గాలి వీచినా కూడా కదలకుండా ఉండే పరిస్థితి ఏర్పడవచ్చు కూడా. చేత ఒక సముద్ర కెరటాలు కానీ, ఈ సృష్టిలో చూస్తే చెట్లకు ఉండే ఆకుల యొక్క కదలిక కానీ, అవి కూడా, అది కూడా అంటే నేను అందులో ఆఖరికి ఇవి కూడా ఆయన దైవేచ్ఛలేందే వాటికి మనుగడ లేదు, అవి కదలవు అని చెప్తుంది. ది మూమెంట్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫెయిత్ ఇన్ మై విల్ రీచెస్. ఇంత వర్ణించిన నా ఇచ్ఛలో ఆయన ఇచ్చ ప్రకారమే సృష్టి అంతా నడుస్తుంది. సృష్టి అంతా ఆయనే పరిపాలిస్తున్నారు. ఆయన ఇచ్చ అంత గొప్పది, భగవదేచ్ఛ. అంటే అంత భగవదేచ్ఛ అని చెప్పి పాటలు అది కూడా రాస్తూ ఉంటారు. ఆ భగవదేచ్ఛే మా గాడ్స్ విల్ అన్నమాట. ఆ భగవదేచ్ఛ, ఆ భగవదేచ్ఛ, ది మూమెంట్, ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫెయిత్ ఇన్ మై విల్. అటువంటి నా ఇచ్చ పట్ల నీకు తీవ్రత పెరిగినప్పుడు, నీ విశ్వాసం యొక్క తీవ్రత పెరిగినప్పుడు, ఇంటెన్సిటీ ఆఫ్ మై విల్ అన్నారు. ఇంటెన్సిటీ ఆఫ్ మై విల్ అంటే నా యొక్క ఇచ్చ మీద నీకు విశ్వాసము బాగా దృఢమైనప్పుడు, దృఢ విశ్వాసం కలిగినప్పుడు. మనం ఆయన ఇచ్చే వల్ల బతకట్లేదు, ఏదో రేపు వెళ్ళి చేసేద్దాం వెళ్ళిపోతాం అనుకుంటాం. కానీ ఆయన ఇచ్చే అంటే పెడతాము అని అనుకో. అందుకే ఈ రుచిగా ఏది అడిగినా కూడా రేపు బొంబే పెడతామని అడిగారు బాబా, అంటే అడిగేవారు బాబా. నీ ఇచ్చుంటే అలా జరుగుతుంది బాబా అని. ఇంకోటి ఏదైనా చెప్పి వాడిని పిలుచుకొస్తావా అని అడిగేవారు. నీ ఇచ్చుంటే అలాగే జరుగుతుంది బాబా. దేనికైనా అదే, నీ ఇచ్చుంటే అలా జరుగుతుంది. నేను పెడతాను కానీ నేను చేస్తానని, నేను అని మాట వచ్చేది కదా ఆయనకి, రుచి గారికి. బాబా ఏం చెప్పినా కూడా ఇఫ్ యూ విల్ సో అనేవారు. నీ ఇచ్చి అలా ఉంటే అలా జరుగుతుంది బాబా అని చెప్పారు తప్ప, తప్పకుండా పెడతాను బాబా నువ్వు చెప్పడం నేను వెళ్ళకపోవడం ఏంటి, నువ్వు బొంబాయి వెళ్ళమన్నావు కదా తప్పకుండా పెడతాను అలా ఎప్పుడు చెప్పేవారు కాదు ఈ రుచి గారు. ఏది చెప్పినా కూడా, ఆయన ఏ ఇన్స్ట్రక్షన్ చెప్పినా కూడా ఈ రుచి గారు ఇచ్చే సమాధానం ఏంటంటే ఇఫ్ యూ ఇఫ్ యువర్ విల్ ఈజ్ సో, నీకు అలా ఇచ్చి ఉంటే అలాగే జరుగుతుందని. అది నీ ఇచ్చేవాళ్ళు జరుగుతుంది తప్ప నేను వెళ్ళడం అనేది ఏమిటి అనే అర్థంలో చెప్పారు. చేత దీని అంత విశ్వాసం ఉండేది అనమాట భగవంతుని యొక్క ఇచ్చ మీద ఈ రుచి గారికి, అంత దృఢ నమ్మకం ఉండేది. అంచేత చెప్తున్నారు, ది మూమెంట్ ది ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ ఫైత్ ఇన్ మై విల్ రీచెస్ ఇట్స్ హైట్. అది ఉన్నత స్థితి చేరుకున్నప్పుడు ఆ విశ్వాసం, యు సే గుడ్ బై టు యువర్ వర్రీ. అప్పుడు నీ విచారానికి వ్యాకులతకి అంతా కూడా గుడ్ బై చెప్పేస్తావు. అంటే నీ దగ్గర రాదు, అది పారిపోతుంది నీ దగ్గర నుంచి వర్రీ అన్నది
పటాపంచలు అయిపోయి దూరం అయిపోతుంది. నువ్వు ఎప్పుడు ఆనందదాయకంగానే ఆనందంలోనే మునుగుతూ ఉంటావు. వయసులో కూడా ఆనందంగానే ఉంటాడు, ఏ స్థితిలో కూడా ఆనందంగానే ఉంటాడు. సర్వకాల సర్వావస్థలో కూడా 365 రోజులు ప్రతి క్షణం కూడా ఆనందంతో ఉంటాడు. ఎందుకంటే ఈ దుఃఖాన్ని పారద్రోలేశాడు. దేనివల్ల? ఇతనికి దృఢత్వం పెరిగింది. భగవంతుని యొక్క ఇచ్చలో ఏం జరిగినా ఇచ్చి శివుని ఆజ్ఞ లేనిది చేయమైనా కుట్టదు అని ఓ సామెత ఉంది. అంటే బాబా చెప్పింది కాక పూర్వం నుంచి ఉంది అది. శివుని ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు అని. అంటే అన్నింటికి కూడా భగవంతుని యొక్క ఇచ్చి ఉండాలి. ఆయన ఇచ్చి ఉంటే ఆయన ఇచ్చి ప్రకారం జరుగుతుంది తప్ప మన ఇచ్చి ప్రకారం ఏది జరగదు. మనం కేవలం నిమిత్త మాత్రం భగవంతుని ఇచ్చి ప్రకారం అన్ని జరుగుతున్నాయి. చేత ఆయన ఇచ్చి మీద అంత దృఢ విశ్వాసం పెంపొందించుకున్నట్లయితే మానవుడు అతనికి ఈ వ్యాకులత అనేది పటపంచలైపోయి ఆనందంగా బతుకుతూ ఉంటాడు. కంవాట్మే అంటారు. కంవాట్మే అంటే ఏదైనా జరిగినా నేను హాయిగా ఆనందంగానే ఉంటాను. దేనికి నేను భయపడను. ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే, ఎటువంటి ఘోరమైన ఆ, ఆపదలు కలిగిన, ఎన్ని వచ్చిన, యుద్ధాలు జరిగిన, ప్రపంచం మూడు పట అల్లకల్లోకి వచ్చేసినా కూడా, పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినా, ప్రాపంచికంగా ఏది జరిగినా కూడా కించెత్తు కూడా అతనికి వ్యాకులత ఉండదు, భయం ఉండదు. భయం ఉండదు కాబట్టి వరే ఉండదు. అంచేత రీచెస్ ఇట్స్ ఎయిట్ యూ విల్ సే గుడ్ బై టు వరీ ఫర్ ఎవర్. శాశ్వతంగా ఈ వర్రీకి గుడ్ బై చెప్పేస్తావు. దెన్ ఆల్ దట్ యూ సఫర్డ్ అండ్ ఎంజాయిడ్ ఇన్ ది పాస్ట్ టుగెదర్ విత్ ఆల్ దట్ యూ మే ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఫ్యూచర్. చేత నువ్వు ఇంతవరకు గతంలో పొందిన అనుభవాలన్నీ కూడా ఆ, అక్కడ ఆనందం పొందావు. అలాగే నువ్వు ఫ్యూచర్లో కూడా ఆనందం ఫ్యూచర్లో కూడా రాబోయే కాలంలో కూడా నువ్వు ఆనందాన్ని, సుఖదుఖాలు అంటారు, సుఖదుఖాలను అనుభవించావు గతంలో. రాబోయే దాంట్లో కూడా సుఖదుఖాలని అనుభవిస్తావు. అంటే ఇది సుఖదుఖాల అని ద్వంద్వత నుంచి నువ్వు దూరం అయిపోయి భయం లేకుండా ఆనందంగా ఉంటావు. శాశ్వతమైన ఆనందంగా ఉంటావు. అప్పుడు ద్వైతం ఉండదు. సుఖము దుఃఖము అని రెండు ఉండవు. దెన్ ఆల్ దట్ యూ సఫర్డ్ అండ్ ఎంజాయ్డ్. ఆనందించో, సుఖ అనుభవించో, కష్టాన్ని అనుభవించో, ఆనందాన్ని అనుభవించో గతంలో. అలాగే రాబోయే కాలంలో కూడా ఆనందాన్ని అనుభవిస్తూ, అలాగే దుఃఖాన్ని కూడా అనుభవిస్తూ. విల్ బీ టు యూ ది మోస్ట్ లవింగ్ అండ్ స్పాంటేనియస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మై విల్. ఈ రెండు కూడా ఏమవుతాయి? ఒకవేళ ఉన్నా కూడా భగవదేచ్ఛ కింద తీసుకుంటాను. దుఃఖం వచ్చినా కూడా ఆ పరిస్థితి కూడా భగవంతుడు ఇచ్చే ప్రకారం నేను ఆనందంగా ఉంటున్నాను. కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టాన్ని కూడా భగవంతుని యొక్క ఇచ్చి కింద తీసుకుంటారు. రెండు కూడా నీకు వచ్చి కష్ట సుఖాలు ఏదైతే ఉన్నాయో ఆ కష్టాన్ని సుఖాన్ని రెండింటినీ కూడా ఆయన ఇచ్చి కింద ఎప్పుడైతే తీసుకున్నావో అప్పుడు నీకు వ్యాకులత ఉండదు, భయం ఉండదు. కాబట్టి వ్యాకులత ఉండదు, వర్యం ఉండదు. ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంటాం ఆయన ఇచ్చి కింద తీసుకుంటే. అలా కాకుండా నేను చాలా ప్రయత్నించాను, ఇంత ప్రయత్నించినా కూడా ఫెయిల్ అయిపోయాను, నేను అనుకున్నది అనుకున్నట్టు అవ్వలేదు, మా అమ్మాయికి ఎప్పుడో చేసేద్దాం అనుకున్నాను వివాహం, చాలా గట్టిగా పట్టుబట్టాను, అయినప్పుడు కూడా చేయలేకపోయాను, ఆయన ఇచ్చలేదని చేత అవ్వలేదు అని మాట నోటి రాదు వాడికి. ఆయన ఇచ్చి ఉంటే అవుతుంది, ఇచ్చి లేకపోతే అవ్వదు, అంతే. రెండే. అలా అనుకున్నవాడు హ్యాపీగా బతికేయచ్చు. మోస్ట్ లూజింగ్ అండ్ స్పాంటేనియస్ అన్నారు ఇక్కడ. టుగెదర్ విత్ ఆల్ దట్ యూ మే ఎక్స్పీరియన్స్ ఇన్ ఫ్యూచర్ విల్ బీ టు యూ ది మోస్ట్ లవింగ్. చాలా ఆనందంగా ప్రేమగా వాటిని స్వీకరిస్తాం. అండ్ స్పాంటేనియస్ అంటే సహజంగా స్వీకరిస్తాం. ఎక్స్ప్రెషన్ ఆఫ్ మై విల్. అలాగే ఈ రెండు కూడా ఆయన వరప్రసాదాలే, ఆయన ఇచ్చే యొక్క వరప్రసాదమే అని. అండ్ నథింగ్ విల్ ఎవర్ బీ ఏబుల్ టు కాజ్ యూ వరీ అగైన్. చేత ఏది కూడా నిన్ను ఎటువంటి సంఘటన కానీ, ఏ విషయం కానీ, ఎవరు కానీ, ఏ మనిషి కానీ, ఏది కూడా సృష్టిలో ఏది కూడా నిన్ను విచారంకి దారి తీయదు, విచారించవు. ఎటువంటి పరిస్థితికి కూడా నువ్వు ఎప్పటికీ కూడా నువ్వు విచారించవు అని చెప్తున్నారు. అంచేత ఎవరు బి ఏబుల్ టు కాజ్ యూ వరీ, ఏది కూడా నిన్ను
దుఃఖం దుఃఖ దుఃఖించేటట్టు చేయలేదు. ఈ సృష్టిలో ఉన్న ఏది కూడా, ఏ పరిస్థితి కానీ ఏ వ్యక్తి కానీ ఏది కూడా నిన్ను దుఃఖించేటట్టు చేయదు అని చెప్తున్నారు. ఇవి విల్ బి ఏబుల్ టు కాజ్ వరీ టు యూ. తర్వాత ఏమన్నారు? లివ్ మోర్ అండ్ మోర్ ఇన్ ది ప్రజెంట్. గతం గత, దాని గురించి ఇంకా మర్చిపో. దాని గురించి వ్యాకులత చేస్తుందితో భయపడకు. అండ్ ఈ వర్తమానంలో బ్రతుకు. ఎందుకంటే వర్తమానంలోనే భగవంతుడు ఉన్నారు అన్నారు బాబా. గాడ్ ఎగ్జిస్ట్ ఇన్ ది ప్రజెన్స్. ఇంచేత గాడ్ ఈజ్ అన్నారు అంతే. గాడ్ ఈజ్ సర్వత్రా ఉంటుంది ఈ వర్తమానం. అది అయిపోవడం ఉండదు. అయిపోయిందంటే గతంలోకి వెళ్ళిపోతుంది. ఫ్యూచర్ ఇంకా రాలేదు కాబట్టి అది లేదు. అది ఉండేది ఏమిటంటే వర్తమానమే. ప్రజెన్సే ఉంటుంది ఎప్పుడు కూడా. ఒక క్షణం ఇప్పుడు ఉంది అనుకున్న లోపల ఈ క్షణం గతంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. లేదా శాశ్వత వర్తమానం అన్నారు బాబా దాన్ని. అందుకే శాశ్వత వర్తమానంలో ఎవరుంటారు? భగవంతుడు ఉంటారు. అదే చెప్తారు ఇక్కడ. లివ్ మోర్ అండ్ మోర్ ఇన్ ది ప్రజెంట్ అని చెప్పి పీ క్యాపిటల్ లెటర్ పెట్టారు. శాశ్వత వర్తమానంలో ఎక్కువగా జీవిస్తూ ఉండు. నీ దృష్టి ఎప్పుడు రాబోయే కాలం గురించి కానీ గతించిపోయిన గతంలో కానీ ఎప్పుడు కూడా నీ దృష్టి ఉండడానికి వీల్లేదు అంటున్నారు. దాని గురించి ఆలోచన చేయొద్దు అని. వర్తమానం గురించి ఆలోచించు అంతే. విచ్ ఈజ్ ఎవర్ బ్యూటిఫుల్. అలాగా శాశ్వత వర్తమానం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా ఆనందదాయకంగా ఉంటుంది, అందంగా ఉంటుంది అంటున్నారు. ఫర్ ఎవర్ అండ్ విచ్ ఈజ్ ఎవర్ బ్యూటిఫుల్ అండ్ స్ట్రెచెస్ అవే బియాండ్ ది లిమిట్స్ ఆఫ్ ది పాస్ట్ అండ్ ది ఫ్యూచర్. ఇది ఇలా సాగుతుంది. దేనికంటే కూడా గతించిన గతం కంటే కూడా దాన్ని మించిపోతుంది. రాబోయే కాలం రాబోయే కాలాన్ని కూడా అధిగమిస్తుంది ఈ వర్తమానం ఉన్నది. ఇంకా శాశ్వతం. వర్తమానం అయిపోయింది, ఇంకా అది రాదు. తిరిగి రమ్మంటే రాదు అది. అలాగే రాబోయేది కూడా ఇంకా రాదు. కానీ ఇది మాత్రం సాగుతూనే ఉంటుంది. నిరంతరం ఉండేది వర్తమానమే. అందుచేత స్ట్రెచెస్ అన్నారు. ఈ రబ్బర్ సాగినట్టు సాగుతుంది. వాటికి అయిపోవడం అంటూ ఉంటుంది, దీనికి అయిపోవడం ఉండదు. ఆ, అంటే పాస్ట్ అంటే అయిపోయిందని, గతించింది గతం గత అంటే. బియాండ్ ది లిమిట్స్ ఆఫ్ ది పాస్ట్ అండ్ ది ఫ్యూచర్. ఈ రెండు పరిమితుల కంట ఇంకా ఎక్కువగా సాగుతూ ఉండేది గత శాశ్వతమైన వర్తమానమే. ఆ శాశ్వత వర్తమానంలోనే జీవించు. అప్పుడు నీకు గతం గురించిన వర్రీ ఉండదు. అలాగే రాబోయే కాలం గురించిన వర్రీ కూడా ఉండదు. ప్రతి క్షణం కూడా ఆయన ఆయన ఇచ్చ అని అని ఉద్దేశం పూర్తిగా మనం పాటేసుకోవాలి. ఏది జరిగినా ఆయన ఇచ్చ. ఆయన ఇచ్చి వాళ్ళు భోజనం చేస్తున్నాను, ఆయన ఇచ్చి వాళ్ళు మాట్లాడుతున్నాను, ఆయన ఇచ్చి వాళ్ళు పడుకున్నాను, అంతా ఆయన ఇచ్చే. ప్రతి ఒక్కటి కూడా ప్రతి క్షణం కూడా భగవంతుని ఇచ్చే. ఆ భగవంతుని ఇచ్చా అని చెప్పి చాలా దృఢ నమ్మకం ఉండాలి మనకి. ఏది జరిగినా ఆయన ఇచ్చి వల్లే జరుగుతుంది అని చెప్పుకోవాలి. ఇఫ్ యూ మస్ట్ వర్రీ ఎట్ ఆల్, ఇది నిజంగానే తప్పదు, ఎందుకో అందుకు వర్రీ అవ్వాల్సి వస్తుంది బాబా, ఏం చేయమంటావు అని అంటే తప్పనిసరిగా నువ్వు విచారించవలసిన పరిస్థితి అంటూ ఉంటే దాని ఒకదాని గురించే వ్యాకులత చెందు. అదేమిటి? లెట్ యువర్ ఓన్లీ వరీ బి హౌ టు రిమెంబర్ మీ కాన్స్టెంట్లీ. భగవంతుడిని గుర్తుంచుకోలేకపోతున్నాను కదా, సదా భగవంతుడిని గుర్తుంచుకోలేకపోతున్నాను అని వర్రీ ఒకటే ఉంచుకొని వర్రీ అంటూ ఉండాలంటే ఆ వర్రీ తప్ప నీకు ఏ వర్రీ కూడా నీ మైండ్లో ఉండనివ్వద్దు. ఒక్క వర్రీ మాత్రం ఉంచుకో. అదేమిటి? అయ్యో సదా భగవంతుడిని స్మరించాలి కదా. సదా ప్రతి క్షణం కూడా ఊపిరి గంట చేరవు మనకి ఆయన. ఐఆమ్ ఐఆమ్ నియరర్ యూ దాన్ యువర్ ఓన్ బ్రెత్ అన్నారు బాబా. నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల కంటే కూడా నేను సన్నిహితంగా ఉన్నాను నీకు అన్నారు బాబా. ఉచ్ఛ్వాస నిశ్వాసాల కంటే మనం దగ్గరగా ఉన్నారు కాబట్టి ఆయనతో మనం తాదాత్మ్యం చెందాలి. చేత యూ మస్ట్ అటువంటి సదా ఆయన మన నిత్య సహచరణంగా చేసుకోగలిగితే, ఆ చేసుకోలేకపోతే దాని గురించి వర్రీ అవ్వు అంటుంది. ఇది మనం వర్రీ ఎంతసేపు దేని మీద ఉండాలి? భగవంతుడిని, బాబాని మనం సదా ప్రతిక్షణం కూడా స్మరించలేకపోతున్నాను అని వర్రీ తప్ప ఇంకో వర్రీ నీకేమి ఉండకూడదు.
ఎందుకంటే అది చాలా కలిసి వచ్చి వర్రి, అదే నీకు కూడు గుడ్డ పెట్టింది అంటున్నారు. అంచేతే వర్త్ వర్ మిగిలిన వర్రీస్ కూడా వర్త్లెస్ వర్రీ, దిస్ వర్రీ ఈజ్ వర్ది వర్రీ అన్నారు. తర్వాత ది వర్త్ వైల్ వర్రీ ఈజ్ హౌ టు రిమెంబర్ మెహర్ బాబా. భగవంతుణ్ణి లేకపోతే అవతార్ మెహర్ బాబాని ప్రతి క్షణం కూడా, ఆఖరి నిద్రపోతున్నప్పుడు కూడా ఆయనే కల్లోకి రావాలి, అంత దగ్గరనే చేసుకోవాలి ఆయన. అంచేత దిస్ ఈజ్ వర్త్ వైల్ వర్రీ బికాజ్ ఇట్ విల్ బ్రింగ్ అబౌట్ ది ఎండ్ ఆఫ్ ఆల్ అదర్ వర్రీస్. ఇది నిజమైన చాలా విలువైన వర్రీ ఇది. ఎందుకంటే ఈ వర్రీతో కనుక ఉన్నామంటే మిగిలిన ప్రాపంచిక వర్రీలన్నీ కూడా పారిపోతాయి, అక్కడ నిలబడవు ఈ వర్రీ ముందర. చేత దీని ముందర నిలబడలేవు అవి, పటాపంచలు అయిపోతాయి, హార్తికర్ పూర్వం హరించినట్టు హరించిపోతాయి ప్రాపంచికమైన వర్రీలన్నీ కూడా. ఎప్పుడైతే నువ్వు భగవంతుడే నిత్యం ఆయన గుర్తుపెట్టుకోవాలి అని వర్రీతో ఉన్నావంటే ఇంక నీకు ప్రపంచమైన ఏ విషయం కూడా, ఏ సంఘటన కూడా, ఏ వ్యక్తి కూడా, ఏది కూడా నిన్ను చెల్లింప చేయలేదు. నువ్వు ఎప్పటికీ కూడా వర్రి అన్న మాట నీకు నీ డిక్షనరీలో ఉండదు అప్పుడు. ఇక ఎప్పుడు సదా ఆనందంగానే ఉండగలుగుతావు నువ్వు అని చెప్పి ఆయన చెప్పారు బాబా. థింక్ ఆఫ్ మీ మోర్ అండ్ మోర్. నన్ను ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ నన్ను తలుచుకుంటూ ఉండు. నువ్వు సరిపోదు, ఇంకా ఎక్కువగా తలుచుకో. లేదు బాబా ఎప్పుడు తలుచుకున్నా అంటే దానికంటే ఎక్కువగా తలుచుకో అంటున్నారు. ఇంకా దానికి ఎండ్లెస్ అనమాట, ఎక్కువకి ఎండ్లెస్, అంతులేదు. థింక్ ఆఫ్ మీ మోర్ అండ్ మోర్ అండ్ ఆల్ యువర్ వర్రీస్ విల్ డిసపియర్. అలా సదానందం తలుచుకున్నట్టయితే నీ యొక్క ఈ వ్యాకులత అనేది ఏదైతే ఉందో అదంతా కూడా ఆ, మాయమైపోతుంది అంటున్నారు. డిసపియర్ అంటే మాయమైపోతుంది, కనిపించదు. ఇంటూ ది నథింగ్, అది ఏమీ లేని దాంట్లోకి, శూన్యతంలోకి వెళ్ళిపోతుంది. అది నిజంగా ఉన్నదే శూన్యం. ఈ వర్రీలు కూడా శూన్యంలోనే ఉంటాయి. భగవంతుని దగ్గర వర్రీ ఉండదు, అయితే శూన్యంలో ఉన్నాయి. ఏ శూన్యం నుంచి వచ్చే ఆ శూన్యంలోకి వెళ్ళిపోతాయి అంటున్నారు. వర్రీస్ ఆల్ డిసపేర్ ఇన్ టు ది నథింగ్ దే రియల్ ఆర్. నిజంగా నీ వర్రీలంతా కూడా శూన్యమే కాబట్టి ఆ శూన్యంలోకి వెళ్ళిపోతాయి. నిజంగా లేవు. వర్రీ అంటూ లేదు. వర్రీ ఎక్కడ ఉంటుంది? సృష్టిలో ఉంటుంది. సృష్టి అబద్ధం, సృష్టి లేనిది. సృష్టి లేనిది కాబట్టి నువ్వు వర్రీ, నీకుండి వర్రీ కూడా అబద్ధమైందే, లేనిదే. ఆ లేనితనంలోకి మాయమైపోతుంది వర్రీ. మై విల్ వర్క్స్ అవుట్ టు అవేకెన్ యూ టు దిస్. అంచేత నా ఇచ్చ ఇటువంటి నీకు ఒక సదావగాహన కలిగేటట్టు నా ఇచ్చ నీకు చేస్తుంది అని చెప్పారు. చేత ఆయన ఇచ్చకి జీవిస్తూ ఉంటే మనకి వరిని దూరం చేసుకోవడం చాలా సులువు అవుతుంది. ఆయన ఇచ్చకి బద్దుడై జీవించాలి. బీ రిజైన్ టు మై విల్ అన్నారు బాబా. దాంట్లో చాలా అర్థం ఉంది. నిన్న ఒక అరగంట స్పీచ్ ఇచ్చాను. బీ రిజైన్ టు విల్ అంటే ఏంటో చాలా పొడిగించి విశ్లేషించి చెప్పడం జరిగింది. బీ రిజైన్ టు మై విల్ అన్నది వచ్చి సోమవారం నేను మీకు దాని మీద డిస్కోర్స్ చెప్పుకుందామండి, బాబా చెప్పిన మాటలతోటి. ఇక్కడ బెన్ అండ్ జోసెఫ్ రిటర్న్ టు అహ్మద్నగర్. ఇది అయిన తర్వాత ఇది వినేసి, ఈ డిస్కోర్స్ వినేశారు. వినేసి వీళ్ళిద్దరు కూడా అహ్మద్నగర్కి సాయంకాలం 5ంటికి అక్కడి నుంచి మెహరాబాద్ నుంచి అహ్మద్నగర్ వెళ్ళిపోయారు. చేత ఇటువంటి చక్కటి డిస్కోర్స్ ఇల్లు వారి గురించి ఆ, అది చెప్పుకున్నామని ఈ అవకాశం ఇచ్చిన మహబాబాకి ఓపికగా విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అవతార్ మెహర్.